హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా చేలో ఎరువు తోలుతున్నాం అనమాట. చీకటి పడినా ఇంకా అవ్వలేదు. జేసీబీ వర్క్ చేస్తుంది కాబట్టి ఇంకా మేము కూడా తోలవలసి వస్తుంది. ఇదంతా కొంచెం బలం లేని నేల అనమాట. అందుకే దీనికి స్పెషల్గా దీనికే తోలుతున్నాం అనమాట. ఒక ఎకరంలో కొంచెం బలం తక్కువ ఉంటుంది, అందుకే ఇదంతా తోలుతున్నాం. ఇది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మొక్కజొన్న వేస్తాను అనమాట. లాస్ట్ టైం కూడా మొక్కజొన్న వేసాము ఇదంతా. ఇప్పుడు మళ్ళీ వేస్తాము. ఇదంతా కనపడేదంతా ఊరే, అంటే ఈ పొలం కూడా ఊరు కానుకునే ఉంటుంది అనమాట. ఇప్పుడు మా ట్రాక్టర్తో మేము ఎంత తోలుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ కొట్లు అనమాట. ఇవన్నీ కనపడేవన్నీ పప్పుల మిల్లు, మన వేరుశెనగ మిల్లు, పప్పులు, జీడిపప్పు అన్ని మిల్లు అన్నమాట. చూడండి ఆకాశం ఎంత ఎర్రగా ఉందో. కనపడేదంతా ఊరు అనమాట. ఇది పెద్ద ఫ్యాక్టరీ అనమాట. ఈ చేపలకు సంబంధించిన రొయ్యలు, చేపలకు సంబంధించిన ఫీడ్కి సంబంధించిన ఫ్యాక్టరీ అది. ఇప్పుడు ఈ కనబడే చేనంతా నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మొక్కజొన్న పెడతాం అనమాట. ఇది మొత్తం 10 ఎకరాల్లో. చూడండి, చీకటి పడిపోయినా చేలో ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఇంకా అది ఆ ఎరువు ఇంకా అవ్వలేదు, అందుకే. చూసారా నైట్ టైం అయినా చేలో వర్క్ చేయవలసి వస్తుంది. అదనమాట రైతుల కష్టాలు అంటే ఇలా ఉంటాయి. ఇది మొత్తం కొంచెం చీకటిగా ఉంటుంది అనమాట. అందుకే మీకు వీడియో కూడా సరిగ్గా కనపడట్లేదు. ఇప్పుడు టైం కూడా 7 అయిపోయింది కాబట్టి కొంచెం ఈ లైట్ వెలుగులతో ఊరు ఉంది కాబట్టి కొంచెం లైటింగ్ ఫోకస్ కనపడుతుంది. లేదంటే అంతా చీకటిగానే ఉంటుంది. మేఘం కూడా ఎర్రగా ఉంది, చూడండి. ఇదనమాట. ఇలా ఆ వీడియో చేస్తూ ఉంటాను సరదాగా, ఏదో అలా టైంపాస్ అనమాట ఇది. ఓకే, ఈ నైట్ టైం కాబట్టి కొంచెం ఏమి డార్క్గా ఉంది కాబట్టి ఏం కనపడట్లేదు, ఏమనుకోకండి. నా ఛానల్ బట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇలా వీడియోస్ అలా చూపిస్తూ ఉంటాను. చూడండి, మేఘం ఇటేమో బ్లూగా ఉంది, అటేమో ఎర్రగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా మాది కూడా అయిపోతుంది అనమాట, దగ్గర పడింది. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళాలి కదా. సరే, రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది. ట్రాక్టర్ కూడా వస్తుంది అనమాట. చేయబడిపోయింది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.